లిట్లీ కొత్త కార్ కొన్నాడు. జబర్దస్త్ కార్. వా దేవా. హలో జీసస్, ఏంటి మీరు ఇక్కడ? హౌ ఆర్ యు మై సన్? ఐ యామ్ వెరీ గుడ్ జీసస్. అంతా మీరు చూసుకుంటున్నారు. లేదు, నేను నెక్స్ట్ ఊరికి వెళ్ళాలి. నేను చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఆయుసం వస్తుంది. మీరు ఇచ్చిందా జీసస్ కారు? రండి ఓకే, రండి, కొత్త కూర్చోండి. కారు. కూర్చోండి వేయండి జీసస్, మీరే డ్రైవ్ చేయండి. కొత్త మీరే కారు డ్రైవ్ కాదు, చేయండి. డ్రైవ్ చేయండి. కారు మీది జీసస్, కూర్చోండి. మీరు ఇచ్చిన కారు మీరే డ్రైవ్ చేయాలి. కొత్త కారు, కొంచెం స్లోగా. చాలా బాగుంది, జీసస్ సస్పెన్షన్ అది చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇంతకీ లైసెన్స్ ఉంది కదా? సారీ సారీ సారీ. బాగా డ్రైవ్ చేస్తున్నారు. చాలా బాగుంది కారు. జీసస్ బ్రేక్ బ్రేక్ బ్రేక్. మళ్ళీ ఏమైంది? కొంచెం మెల్లిగా కదా జీసస్. అంటే ఎవరు? నీకు అన్నీ తెలుసు, నా గర్ల్ ఫ్రెండ్. సర్లే, ఎక్కమను. ఏంటి ఇక్కడ రోడ్ మీద? నెక్స్ట్ స్టాప్కి వెళ్ళాలి. నువ్వు మరీ నాకు కాల్ చేయొచ్చు కదా, లిఫ్ట్ అడగాల రోడ్ మీదకి వచ్చి. దా కూర్చో. జీసస్ మళ్ళీ ఏమైంది? ఒకసారి గర్ల్ ఫ్రెండ్ అంటే పక్క పక్కన కూర్చుంటే బాగుంటుంది కదా. మీరు వెనకాల కూర్చోండి జీసస్, కంఫర్టబుల్ గా హ్యాపీగా పడుకోవచ్చు. ఫుల్ కంఫర్ట్. సరే, జాగ్రత్త. అడ్జస్ట్ అయిపోతారు కదా, పర్లేదు, మరి ఫీల్ అవ్వకూడదు. ఓకే, వెరీ గుడ్. మీరు మంచిగా జీసస్, నాకు తెలుసు. కూర్చో, తొందర కూర్చో. ఎలా పట్టుకారు? నాకు తెలుసు, మీకోసం తన్నా. మాట్లాడు బండి మామా మామా మా మామ పక్కన పెట్టాడు. రోడ్ కాదు అర్థం మామా బైక్ కొంచెం పంక్చర్ జంగుల్లో పంక్చర్ అవుతా. ప్లీజ్ జస్ట్ ఈడ. సరే పదండి, మీకోసం పనట్టుంది కారు. తెలుసు కదా, ఓకే తెలుసు కదా, అన్ని అడుగుతారు మీరు. కూర్చోండి. జీసస్ రా, తెలీదా? కూర్చో కూర్చో. జీసస్ కూర్చో, పక్కన కూర్చో. జీసస్ జీసస్ ముగ్గురు అంటే కొంచెం ఇరుగ్గా ఉంటది. నాకు తెలిసి మీరు అడ్జస్ట్ అయిపోతారు. యు ఆర్ వెరీ నైస్ గాడ్, ఐ నో. అంత ఓకే కదా? కంఫర్టబుల్ గా కూర్చోండి. అంత ఓకే. జాగ్రత్తగా డ్రైవ్ చేయి. కొన్ని పాలు పెట్టరా, పాట నడుస్తున్నాయి కదా. సినిమా పాటలు జిలీలి జిలీలి జిలిబి జిలీలి జిలీలి జిలీలి. అరే జీసస్ ఆగాడు. దేవుడి దయ వల్ల దేవుడు పంపించినట్టున్నాడు. కొత్త కార్ రా, అందుకే ఆగాను. నీలాంటి లారీ ఎదురొస్తే నా కార్ ఏమైపోద్దురా? కారే ఉంటది. ఏంటి పరిస్థితి? పక్కూరికి వెళ్ళాలి. మా ఓనర్ ఏమో ఇది ఇమ్మన్నాడు. అందరు ఇవ్వలేరండి రా. అంటే బోని అనమాట. కొత్త కారు కదా, ఫస్ట్ నేను ఎక్కుతున్నా. బోని పద. ఫస్ట్ ఎక్కుతున్నావా? అంటే ప్లేస్ మేనేజ్ చేస్తా. మేనేజ్ చేద్దాం. పద పద పద. ఏందిరా లేట్ పోనీ. ఒక్కసారి ఏంటి డ్రైవ్ చేయనా? కాదు, నీకు తొందర ఎక్కువ. అన్ని ఏంటంటే ఫ్రెండ్ పాపం చూసారా ఎలా ఉన్నాడు? ఇంత పర్సనాలిటీతో ఏం నడుస్తాడు చెప్పండి? కష్టం కదా కొంచెం. నాకు తెలిసి మీరు ఎక్కడైనా అడ్జస్ట్ అవుతారని. వెనకాల డిక్కి ఏమాడుతున్నావు?
ఏమైంది? డిక్కీలో గిటార్ పెడితే మరి ఎక్కడ కూర్చుంటాడు ఆయన? కార్ పైన కూర్చుంటాడా, కార్ కింద కూర్చుంటాడా? కరెక్టే కదా. మీరు జీసస్ యూఆర్ గాడ్. జీసస్ మీరు ఎట్లా వెళ్ళిపోతారు నాకు తెలుసు. యూఆర్ జీసస్, యూ విల్ మేనేజ్. సర్లే నేను వెళ్ళిపోతాను. మరి ఫీల్ అవ్వకూడదు. నేనేం ఈ ఫీల్ కార్ మీరు ఇచ్చింది జీసస్, మీరు ఎలాగానే వెళ్తారు. సర్లే నేను ఎలాగైనా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతారా? నువ్వు మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేయి. నాకు లైసెన్స్ ఉంది, వెరీ ప్రొఫెషనల్ డ్రైవర్. ఓకే సార్. ఓకేనా? జాగ్రత్త మరి. సరే జాగ్రత్త మెల్లంగా. జంగుల్ కేర్ఫుల్ వెళ్ళిపోలే, ఫీల్ అవ్వకూడదు. కూర్చో, నువ్వు తొందర కూర్చో. పెట్టు కాదు, కార్ పెట్టాలి, ఇది పెట్టాలా? కార్ లో అది పెట్టు. అలాగా నీ అడుగుతాడు కదా. అది ఎక్కిన వెంటనే జోరు ఏంట్రా, అది గట్టిగా వేస్తాడు. అరే ఇప్పుడైనా సినిమా పాటలు పెట్టరా, జీసస్ వెళ్ళిపోయాడు. నడుపు మామ, నడువు వెళ్దాం. మామా ఏసీ ఉంది మామా. ఏసీ ఉంది మామ, చల్లగా ఉంది మామ, ఉరికిపోతున్నాం వెనకాలైతే అంతా. ఏ కొత్త కార్. జిలేలే జిలేబీ దొరికిందిలే. నేటి దిన ఆరాధనలో మనతో పాటు పాల్గొంటున్న వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. ఇండియాలో హైదరాబాద్, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, నెదర్లాండ్స్లో గ్రావెన్హేగే, ఖతర్లో దోహా, యుఏఈలో అబుదాబి, యుఎస్ఏలో సియాటల్, సెంట్ పాల్, ఫిన్లాండ్లో హెల్సింకి, చైనాలో షాంఘాయ్, కెనడాలో కింగ్స్టన్, 1, 2, 3, 4, 5, 6, 7, 8 దేశాల నుంచి, అనేక పట్టణాల నుంచి మనతో పాటు ఆరాధిస్తున్న వారిని చప్పట్లు కొట్టి ప్రేమతో ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ త్రూ ది ఇంటర్నెట్ ఇన్ దిస్ లైవ్ సర్వీస్. మరి ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికి వందనాలు, వచ్చిన మీ అందరికి వందనాలు. దేవుని యొక్క మెల్లని స్వరమును వినే సమయం. నేటి దిన ఆరాధనకు ముందు ఈ చిన్న స్కిట్ ఎందుకు చేయించామంటే, మన జీవితాన్ని నడిపిస్తుంది ఏంటి, అది ప్రశ్న. వాట్ ఈస్ డ్రైవింగ్ అవర్ లైఫ్? మన జీవితం అనే వాహనాన్ని, ఈ బండిని ఎవరు నడిపిస్తున్నారు, లేక ఏంటి నడిపిస్తుంది? కొందరు జీవితాల్లో కొన్ని విషయాల చేత వారు నడిపింపబడటం మనం చూస్తాం. అవి క్లుప్తంగా చూసి, అతి ప్రాముఖ్యమైనది ఏంటి, ఒక వ్యక్తి జీవితంలో ఏముండాలి, తమ జీవితం నడిపింపబడాలి అంటే ఒకటే ఒకటి దానికి కారణం. అది చూస్తూ మరికొన్ని విషయాలు క్లుప్తంగా వాక్యానుసారంగా చూద్దాం. ఎందుకంటే ఈ ప్రశ్న ఆలోచించడానికి చాలా ప్రాముఖ్యం. ఇట్ ఈస్ వర్త్ థింకింగ్ వన్స్. చూసాం, కాసేపు నవ్వుకున్నాం సరదాగా, అప్పటికప్పుడు క్రియేట్ చేసింది అది. అయితే ఈ ప్రశ్న ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఆలోచించకపోతే ఈరోజు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆఫ్ ద మెనీ క్వశ్చన్స్ దట్ ఆర్ కన్సిడర్డ్ వర్త్ కన్సిడరింగ్, దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ ద మెనీ. దట్ ఈస్, వాట్ ఈస్ డ్రైవింగ్ మై లైఫ్? నా జీవితము దేని ద్వారా, ఎవరి ద్వారా నడిపింపబడుతున్నది అన్న ప్రశ్న ప్రతి వ్యక్తి ఆలోచించదగిన విలువైన ప్రశ్న. కొందరి జీవితాలు దేని ద్వారా నడిపింపబడుతుందయ్యా అంటే, మరి ముఖ్యంగా ఈ తరములో అది వస్తువులు లేక సంపద. ఇంగ్లీష్లో పొజెషన్స్. ఈ తరములో ఒకప్పుడు లేనివన్నీ వచ్చేసినాయి. ఒకప్పుడు ఇన్ని ఆప్షన్స్ లేవు కదా. ఒకప్పుడు ఇన్ని ఆప్షన్స్ లేవు. నాకు తెలిసి బట్టలు కొనుక్కోవడానికి కూడా ఇన్ని బట్టల షాపులు లేవు నాకు తెలిసి. ఏదో కొన్ని ఉండేవి, అందులోనే వెళ్ళి దొరికింది ఏదో కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు షాపులు ఎక్కువ, రైట్? కాబట్టి దీని ద్వారా జరుగుతుంది ఏంటయ్యా అంటే, మరొకటి నాకున్న దానికంటే శ్రేష్టమైనది కావాలని అనుకునే ఆశ ప్రతిరోజు మనిషికి అనవసరంగా పెరుగుతుంది. ఎవ్రీడే మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ అ లిటిల్ మోర్. దానికి ప్రాముఖ్యమైన చక్కని నిదర్శనం ఏంటయ్యా అంటే, ఏంటిది? సెల్ ఫోన్. ఎంతమంది ఎన్ని సెల్ ఫోన్లు మార్చారు? ముఖ్యంగా యవనస్తులు ఇక్కడ ఉన్నారు.
కదా. ఇంతకుముందు సెల్ ఫోన్ పనిచేయట్లేదని కాదు, అది బాగానే పనిచేస్తుంది. అది కనిపెట్టింది దేనికోసం? ఇద్దరు మాట్లాడుకోవడానికి. ఇప్పుడు మాటల కంటే అందులో ఫీచర్స్ ఎక్కువైనాయి కాబట్టి దానిని మార్చాలన్న ఆశ. ఈ రీతిగా చెప్పుకుంటూ వెళ్తే రేపొద్దున అవుతుంది. కాబట్టి ఒక ప్రశ్న ఏంటంటే, మన జీవితాలు ఈ వస్తువులతో లేక సంపదతో నడిపింపబడుతుందా? వస్తువులు ఉండటం తప్పు కాదు, సంపద ఉండటం తప్పు కాదు, కానీ అదే మనల్ని నడిపించుట తప్పు. ఇది ప్రాముఖ్యమైన విషయం, గమనించుకోండి. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పొజిషన్స్, ఈవెన్ ఐ హ్యావ్. నా దగ్గర విలువైన వస్తువులు ఉన్నాయి, కానీ అవి నన్ను నడిపించట్లేదు. అవి ఉన్నా లేకపోయినా ఒకటే అన్న స్థితికి మనం రావాలి. ఎందుకంటే ఎప్పుడైతే కొంచెం విలువైనవి మరికొంచెం విలువైనవి మన జీవితాల్లోకి వస్తాయేంటో వాటికి మనం ఒకటి అయిపోతామంట. ఏమంటుంటారు ఇంగ్లీష్లో? అటాచ్ కదా, అటాచ్. దేవుడు ఎక్కడ అటాచ్ అవ్వమని చెప్పలా. గాడ్ ఆల్వేస్ సెల్స్ బీ డిటాచ్డ్. మనం వస్తువులకే అటాచ్ అయిపోతే, ఇక వ్యక్తులకి ఇంకెక్కువ అటాచ్ అయిపోతే అందులో ఏది కోల్పోయినా, ఎందుకంటే ఇవి ఏవి స్థిరము కావు, రైట్? నన్ ఆఫ్ దిస్ ఈజ్ పర్మనెంట్. ఇవన్నీ తాత్కాలికమే, మన జీవితమే తాత్కాలికం. అటువంటప్పుడు దేవుడు మనకిచ్చిన వస్తువులను లేక విలువైన సంపదను జాగ్రత్తగా వాడుకోండి, తప్పేం లేదు. కానీ ఎప్పుడూ వాటి కోసమే ప్రాకులాడుట, వాటి ద్వారా మన జీవితం నడిపింపబడటం బహు పెద్ద ప్రమాదమునకు తీసుకొని వెళ్తుంది. యేసుప్రభు వారు చెప్పిన పలు ఉపమానాల్లో ఒక ఉపమానము, ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదించి ఏమంటాడు, నేను ఇంకా పెద్ద కొట్లను కట్టుకుంటా, ఇంకా ఎక్కువ వాటిలో నేను సమకూర్చుకుంటా అంటే దేవుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమంటాడు ఆ వ్యక్తిని? బాగా డబ్బున్నోడు, చాలా ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది వాళ్ళు, అబ్బా ఎంత తెలివైనోడివయ్యా అన్నాడా? చాలా విచిత్రం. దేవుడు ఒకే ఒకసారి వాడిన మాట అది. ఏంటో తెలుసా? వెర్రివాడా లేకపోతే బుద్ధిహీనుడు. అందుకనే బైబిల్ ఏముంటుందో తెలుసా? ద రిచ్ ఫూల్ అంటే డబ్బున్న వాళ్ళందరూ బుద్ధిహీనులు అంటలా, కానీ అవి నన్ను కాపాడతాయి అనుకోవటం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఏ రకమైన డోకా లేదు అని అనుకోవటం, దానికంటే బుద్ధిహీనత లేదని. వెర్రివాడ, ఒకవేళ ఈరోజు నీ ప్రాణము పోతే నువ్వు ఏం చేస్తావు? థింక్ అబౌట్ ఇట్. వస్తువులు లేక విలువైన సంపద మీ జీవితాలను నడిపిస్తుందా? అది ఒక తలంపు. ఆ రీతిగా నడిపింపబడితే అది సబబు కాదు. ఇట్ ఈస్ నాట్ అ రైట్ డ్రైవర్ బట్ ఎ రాంగ్ డ్రైవర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితము వీటి ద్వారా నడిపింపబడుతుంటే అది సరికాదు. రెండవది, ఈ దినాల్లో చాలామందికి వస్తున్న ఆశ ఏంటంటే, నేను ఎక్కువ మంది ద్వారా గుర్తింపబడాలి. పాపులారిటీ. ప్రతి ఒక్కరు క్లాస్లో ఉన్న స్టూడెంట్ మొదలుకొని నేర్పిస్తున్న టీచర్ దాకా, దాని తర్వాత ఇంక బయటకు వస్తే మరొకటి. అంటే ఎంతమందికి నేను తెలుసు, రెండవది నేనెంతమందికి తెలుసు, రెండవది నాకు ఎంతమంది తెలుసు. దాన్ని బట్టి ఏంటది? ఒక పేరు, ప్రఖ్యాతి. And some people's life is driven only by popularity and nothing else. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఈ ఒకే ఒక ఉద్దేశముతో నడిపింపబడుతున్న జీవితాలు పలు జీవితాలు. అది రెండవది. మూడవది అధికారం. ప్రతి ఒక్కరికి ఈ పవర్ కావాలి, ఈ కంట్రోల్ కావాలి. మనుషుల్ని మనం కంట్రోల్ చేయాలి, మన జీవితాల్ని మనం కంట్రోల్ చేయాలి. ఇందాక ఈ చిన్న స్కిట్లో లిట్లీ చేసిన ప్రయత్నం అదే. ముందు యేసుప్రభు వారిని చూడగానే ఈ కారు నీదే, నువ్వే అంతా అని పిలిచాడు. దాని తర్వాత he slowly started telling, Lord, I can control my life. నా జీవితం నేను కంట్రోల్ చేసుకుంటా, నాకు మీకంటే ప్రాముఖ్యమైన వారు ఇంకా చాలామంది ఉన్నారని ఒక్కొక్కరిని చేసి ఆఖరికి ఏం చేశాడు? ఆయన్ని బయటకు పంపించేశాడు. పవర్.
పొజిషన్స్, పాపులారిటీ, పవర్, పీపుల్ ఆర్ బీయింగ్ డ్రివెన్ బై దీస్ థింగ్స్. వీటి ద్వారా నడిపింపబడుతున్న జీవితాలు అనేకములు. నాలుగవది ఒక స్థితి, పొజిషన్, ఒక స్థితి. ప్రతి ఒక్కరికి సంవత్సరం గతించే కొద్దీ ఏమవ్వాలనుకుంటారు? వారి పొజిషన్ ఏమవ్వాలి? బెటర్ అవ్వాలి, వారి స్థితి మెరుగవ్వాలి. కొంతమంది డిగ్రీలు చదివేది ఒకే కారణం. అలా చదివిన వాళ్ళు నన్ను మన్నించండి. ఎందుకయ్యా అంటే ఆ నేమ్ ప్లేట్ పక్కన అది రాసుకోవాలి. ఎందుకో నాకు ఒక బిఏ, ఎంఏ, ఎంఈడి, పిహెచ్డి, హెచ్ఎస్డి, వాట్ ఎవర్. పీపుల్ వాంట్ అ లాట్ ఆఫ్ టైటిల్స్. ఒక బిరుదు ఉంటే బాగుంటుంది. అసిస్టెంట్ మేనేజర్, జనరల్ మేనేజర్ అయితే ఎంత బాగుంటుంది. యు ఆర్ డ్రివెన్ ఓన్లీ బై యువర్ పొజిషన్ ఇన్ దిస్ సొసైటీ. ఈ లోకరీత్యా ఒక అంతస్తు కోసం, కేవలం దానికోసమే నీ జీవితం అంతా గడిపితే దాని ద్వారా వచ్చే లాభము, ప్రయోజనము ఏంటి? ఎవరు వీటి ద్వారా తమ జీవితమును నడిపించకూడదు. తమ జీవితాలు వీటి ద్వారా నడిపింపబడకూడదు. ఇంకా అనేకములు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. అయితే అసలు విషయానికి వద్దాం. అయితే మన జీవితాలు దేని ద్వారా నడిపింపబడాలి? కీలకమైన ప్రశ్న. So if it is not possessions, if it is not popularity, if it is not power, if it is not something else, then what should be the only driver of my life? ఒక మనిషి జీవితం కేవలం నేను విశ్వాసం అంటే ఇది మానవ కోటికి ప్రశ్న. ఇది దిస్ మెసేజ్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ బిలీవర్స్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దిస్ మెసేజ్ ఇస్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టుడే. ఈ లోకంలో సజీవ లెక్కలో ప్రతి వ్యక్తికి ఈ ప్రశ్న అదేంటంటే, మన జీవితము దేని ద్వారా నడిపింపబడాలి? దేని ద్వారా మన జీవితాలు నడిపింపబడాలి? ఒకే ఒక మాట. ఆ మాట ఏంటో తెలుసా? ఉద్దేశం. ఇంగ్లీష్లో పర్పస్. ప్రతి మనిషి ఒక ఉద్దేశము ద్వారా నడిపింపబడాలి. ఇప్పటి వరకు ఏ ఉద్దేశం లేకుండా జీవిస్తూ ఉంటే ఈరోజు మనల్ని స్వపరీక్ష చేసుకోవాల్సింది, పలువురు స్వపరీక్ష చేసుకోవాల్సింది ఉద్దేశం ఏంటి? కొంతమంది ఏమంటారు తెలుసా? కొంతమంది జీవితాల్లో ఇవన్నీ ఉద్దేశాలే. మీకు అర్థమవుతుందా? ఫర్ సమ్ పీపుల్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అ పార్ట్ ఆఫ్ పర్పస్. వారి ఉద్దేశం ఏంటయ్యా అంటే నాకు పేరు రావాలి. వారి ఉద్దేశం ఏంటయ్యా అంటే ఏంటి? నాకు ధనము కావాలి. వారి ఉద్దేశం ఏంటయ్యా అంటే నాకు ఒక చక్కని స్థితి కావాలి. ఇవి ఉద్దేశాలు కావు. మరి ఏంటి ఉద్దేశం? దేవుడు ఎందుకు మనలను పురుషులుగా, స్త్రీలుగా, ఈ లోకంలో మానవులుగా సృష్టించాడు? ఎందుకు దేవుడు మనిషిని సృష్టించాడు? దాన్ని బట్టే మన జీవితమునకు ఉద్దేశం మనకి తెలుస్తుంది. వేరే ఏం లేదు. సృష్టించింది ఆయన కదా? ఆర్ యు విత్ మీ? రైట్? దేవుడేనా? కరెక్టేనా? ప్రతి మనిషిని సృష్టిస్తుంది ఎవరు? దేవుడు. దెర్ ఇస్ నో డౌట్. దేవుడు మనిషిని సృష్టిస్తున్నప్పుడు ప్రతి క్షణం కొంతమంది లోకంలోకి వస్తున్నప్పుడు మనం అందరం సజీవుల లెక్కలో ఉన్నాం. మన జీవితాలు నడిపింపబడవలసినది ఒకే ఒక మాట ద్వారా. అదేంటది? ఉద్దేశం. అందుకనే ఒక భక్తుడు ఒక పుస్తకం రాశాడు, పర్పస్ డ్రివెన్ లైఫ్ అని. పర్పస్ డ్రివెన్ లైఫ్. దిస్ మెసేజ్ ఇస్ నాట్ అబౌట్ దట్ బుక్, బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బుక్. రిక్ వారన్, పర్పస్ డ్రివెన్ లైఫ్. ఉంటే కొనండి, మన బుక్ స్టోర్లో ఉంటే తీసుకోండి, లేకపోతే తెప్పించండి. అది ఇంగ్లీష్లో ఉంది. అలాగే ఇంకా చాలా రాశాడు ఆయన, పర్పస్ డ్రివెన్ సర్చ్, పర్పస్ డ్రివెన్ సో అండ్ సో అని. జీవితాలు ఉద్దేశం ద్వారా నడిపింపబడాలి. అయితే ఏంటి మన జీవితపు ఉద్దేశము అంటే? దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడో దాని దగ్గరికి వెళ్ళాలి మనం. దాని ద్వారా మనకు అర్థమయ్యేది ఒక ప్రాముఖ్యమైనది. ప్రతి వ్యక్తి నడిపింపబడవలసింది ఉద్దేశం ద్వారా. దేవుని ఉద్దేశము ఏంటయ్యా అంటే ప్రతి మనిషి ఆయన్ని తెలుసుకోవాలి, అంతే. అండ్ వీ విల్ బిల్డ్ ద మెసేజ్ బేస్డ్ ఆన్ జస్ట్ దిస్ వన్ థాట్. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు
అనేకమైన ఉద్దేశాలు మనకు ఉండొచ్చు. అవన్నీ తాత్కాలికమైన ఉద్దేశాలు. యూ మైట్ హ్యావ్ డిఫరెంట్ పర్పసెస్, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టెంపరరీ పర్పసెస్. స్కూల్లో మంచి మార్కులు రావాలి, అది తాత్కాలికమైన ఉద్దేశం. దాని తర్వాత మంచి ఉద్యోగంలో ప్రవేశించాలి, అది తాత్కాలికమైన ఉద్దేశం. దాని తర్వాత ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పెళ్లి చేసుకోవాలి, తాత్కాలికమైన ఉద్దేశం. బిడ్డలు పుట్టిన తర్వాత వారు మంచి స్కూల్లో చదవాలి, సో ఆన్ అండ్ సో ఫోర్త్. దీస్ ఆర్ ఆల్ షార్ట్ టర్మ్ పర్పసెస్, బట్ దే ఆర్ నాట్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఇవన్నీ తాత్కాలికమైన ఉద్దేశాలు, అవే మన జీవితపు పరిపూర్ణమైన నిత్య ఉద్దేశాలు కాదు. నిత్య ఉద్దేశము ఏంటి అంటే అది ఒకటే, మానవ కోటికి ఒకటే ఒక నిత్య ఉద్దేశం. దేర్ ఇస్ ఓన్లీ వన్ ఇటర్నల్ నాట్ పర్మనెంట్ పర్పస్, దట్ ఈస్ టు బి కనెక్టెడ్ విత్ గాడ్. కనెక్ట్ అన్న మాట ఈ తరుణకు బాగా అర్థమవుతుంది. ఒకప్పుడు అయితే అర్థమయ్యేది కాదు, ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ కనెక్షన్ ఎంత ప్రాముఖ్యమో. సిగ్నల్ లేదు, కనెక్ట్ అవ్వట్లేదు అని చాలామంది వాడతారు. మన జీవితపు ఉద్దేశం ఏంటో తెలుసా? దేవునిని తెలుసుకొనుట, దేవునితో వ్యక్తిగత సంబంధము పెట్టుకొనుట అతి శ్రేష్టమైన ఒకే ఒక ఉద్దేశం. ఇది నెరవేరాలంటే దేవుడు మనలను మేల్కొల్పాలి. పలుమార్లు మన జీవితంలో దేవుడు చేస్తున్న ప్రయత్నం ఏంటో తెలుసా? ఒక మేల్కొల్పును తీసుకొని రావాలని. ఎవరినైనా అడగండి. ఎందుకంటే అది దేవుడు చేసిన దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, అదే పాస్కల్ అని ఆయన అన్నాడు. ఏమన్నా తెలుసా? దేర్ ఇస్ ఏ గాడ్ క్రియేటెడ్ వాక్యూమ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్. దేవుడు ప్రతి మనిషిలో ఒక ఖాళీని పెట్టాడంట. దేవుడు ప్రతి హృదయములో ఒక ఖాళీని పెట్టాడంట. ఆ ఖాళీ కేవలం దేవుడే భర్తీ చేయగలడు. అందుకనే మనిషికి ఏదో ఒక సమయాన సందర్భాన్న దేవుణ్ణి తెలుసుకోవాలన్న కోరిక కలుగుతూ ఉంటది. ఇది వాస్తవం. అయితే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆ మేల్కొల్పును కలిగించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? when God is awakening your inner conscious and telling you to know me, నన్ను తెలుసుకో అని దేవుడు నీ అంతరాత్మకు చెప్తున్నప్పుడు, నీలో ఆ అవేకనింగ్ని, ఆ మేల్కొల్పును ఆయన తీసుకొని వస్తున్నప్పుడు నువ్వు దానికి స్పందించావా? స్పందించిన వారు అనేక మంది ఇక్కడ ఉన్నారు, స్పందించిన వారు కూడా ఉండొచ్చు. నువ్వేం చేశావు? నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు తెలుసుకున్నావా? అంటే ఈ మేల్కొల్పు జరిగినప్పుడు కొన్ని విషయాలు మనం గ్రహించుకోవాలి. అందులో ప్రప్రథమైంది ఏంటో తెలుసా? దేవుడు నన్ను సృష్టించాడు. ఇది మొదట మేల్కొల్పు. యూ షుడ్ బి అవేకెన్ టు ద ఫ్యాక్ట్ దట్ గాడ్ క్రియేటెడ్ యూ. ఇది అర్థమైందా నీ జీవితంలో? అర్థం కాకపోతే ఈరోజు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన నీకు చెప్తున్నప్పుడు ఒకసారి ఆలోచించు. నన్ను సృష్టించింది ఎవరు? దేవుడు. రెండో మేల్కొల్పు ఏం రావాలో తెలుసా? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని. అవును, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఏమన్నా డౌటా? లేదు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. గాడ్ మీన్స్ లవ్. దేవుడు అంటే ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ లోకంలో అందరూ ఉన్నారా లేదా? అందరూ ఉన్నారు. మన మిత్రులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, మనకు పడేవారు ఉన్నారు, పడనోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాగా తన ఏకైక కుమారుని పంపించెను. 5 ఉద్దేశాలు. ఉద్దేశము అందులో 5 భాగాలు లేకపోతే మన జీవితము నడిపింపబడవలసినది ఉద్దేశమును బట్టి. ఏ వ్యక్తికైతే ఏ రకమైన ఉద్దేశం ఉండదో వారికి జీవితంలో ఏ రకమైన ఆశ ఉండదు. సింపుల్. ఇఫ్ దెర్ ఇస్ నో టెంపరరీ ఆర్ పర్మనెంట్. కొంతమందికి తాత్కాలికమైన ఉద్దేశాలు ఉంటే ఆ ఉద్దేశం నెరవేరకపోయినా జీవితం మీద విరక్తి. ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత ఇంకేం లేకపోతే ఇంక చేసేదేమీ లేదు. కొంతమందిని చూస్తే ఎంత బాధ వేస్తుందో. ఏముందండి లైఫ్లో అన్నీ చూసేసాము. సరే, ఏం చూసావు? దేవుణ్ణి చూసావా? దేవుణ్ణి తెలుసుకున్నావా? పీపుల్ థింక్ టెంపరరీ, దట్స్ ఆల్. ఈ లోకంలో ఏది శాశ్వతము? ఈ భూమియు ఈ లోకముయు గతించిపోవును. We are living in a fast-paced world which is temporary. అయితే ఉద్దేశము ద్వారా నడిపింపబడవలసిన జీవితాలు, ఆ ఉద్దేశములో మొదటి విషయము దేవునితో సంబంధము పెట్టుకొనుట. కనెక్టింగ్ విత్ గాడ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్
ఇన్ ద పర్పస్ ఆఫ్ నోయింగ్ హిమ్. ఆయనతో సంబంధము పెట్టుకొనుట. దేవుడు ఎప్పుడైతే మన యొక్క మనస్సాక్షిని ఆయన రేపుతున్నాడో అప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నన్ను సృష్టించాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. దాని తర్వాత ఇంకొక అవగాహన మనకి రావాలి. అదేంటో తెలుసా? నాకంటే ఎక్కువ నా గురించి ఎవరికి తెలుసు? ఆ పాయింట్కి వస్తే చాలు. చాలామంది అక్కడ దాకా రారు. చాలామంది ఎందుకు దేవుని దగ్గర రారు అని దేవుని అనుకుంటున్నారు, నాకు అన్నీ తెలుసు. నో, we don't know ourselves and only who he created us. మనల్ని సృష్టించిన వానికి తప్ప మన గురించి ఇంకెవరికి బాగా తెలీదు. రైట్? అవునా కదా? తయారు చేసిన వాడు ఆయన కంటే బెటర్ ఇంకెవరన్నా ఉంటారా? అంతే. ఈ జీవితం అంత విలువైందండి. కానీ దేవుడు ఎందుకు మనకి బ్రతుకునిచ్చాడు తెలుసా? దేవుడు ఎందుకు మనకి బ్రతుకునిచ్చాడు? ఒక స్త్రీగాను పురుషునిగాను ఆయన సృష్టించి ఆరోగ్యవంతంగా పెట్టి అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తూ చక్కని కుటుంబాలు పెట్టారంటే అబ్బో దీనికంటే మించిన ఆధిక్యత లేదు. కానీ వీటన్నిటి ద్వారా నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే అసలు ఏంటి దేవుని ఉద్దేశం అన్న ప్రశ్నకు నీకు జవాబు కావాలంటే దేవుణ్ణి తెలుసుకొనుట. నోయింగ్ గాడ్. టు నో గాడ్ యూ షుడ్ గెట్ కనెక్టెడ్ విత్ హిమ్. ఆయనతో నువ్వేం పెట్టుకోవాలి? సంబంధం పెట్టుకోవాలి. ఆ సంబంధాన్ని పెట్టుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు అంటున్నాను? మన ఆంతర్యాన్ని మేల్కొలుపుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇలా కూడుకున్నప్పుడు ఒక పాట ద్వారా, ఒక మాట ద్వారా, ఒక సాక్ష్యం ద్వారా, లేకపోతే ఎవరో వచ్చి చేసిన ఒక మంచి క్రియను బట్టి కొన్ని వేలాది పద్ధతులు ఉన్నాయి. దేవుడు మన మనస్సాక్షిని రేపడానికి వేలాది పద్ధతులు. ఏదో ఆదివారపు ఆరాధనకు వస్తే ఒక ప్రసంగం వింటే అని కాదు, అనేక రీతులుగా దేవుడు ప్రయత్నం చేస్తానున్నాడు. ప్రతి మనిషి ఆయనను తెలుసుకోవాలని. ఒక్కసారి ఆయన్ని చూడు. నిన్ను సృష్టించిన వాడు ఎవరో నువ్వు చూడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకో. మూడవది ఏంటి? నాకంటే నా గురించి ఆయనకి బాగా తెలుసు. ప్రప్రథమమైన ఉద్దేశం దేవుని తెలుసుకున్నాడు. దావీదు పరిచయమైన జీవితం, పెద్ద జీవితం. తన జీవితంలో ఆశ ఉండింది. ఏంటది? దేవుని కోసం మందిరం కట్టించాలి. కానీ దేవుడు అనుమతించలే. దాని తర్వాత తన కుమారుడితో మాట్లాడుతూ ఒక చక్కని మాట చెప్తాడు. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనం. దావీదు తన కుమారుడైన సొలొమోనుకి చెప్పటం. సొలొమోనా నా కుమారుడా. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం చదవబడుతుంది. చదవమ్మా. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా, నీ తండ్రి అయిన దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని, నీవు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, లేకపోతే ఇట్లా గుండ్రంగా చుట్టు పెట్టుకోండి. నీవు ఆయనను తెలుసుకొని, ఆయనను ఏం చేయాలి? తెలుసుకొని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను సేవించు. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా. ఎందరో దేవుడు వారిని మేల్కొలుపుతున్నప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ఆయనని తోసేస్తున్నాడు. తెలియదని కాదు, అనేక రీతులుగా దేవుడు బయలుపరుస్తా ఉన్నప్పుడు ఆయన్ని త్రోసేస్తా ఉంటే ఆయన నిత్యము తృణీకరిస్తే ఏమవుతావు? దావీదు తన కుమారుడికి ఇచ్చిన శ్రేష్టమైన సలహా. దాని తర్వాత ఆ సలహాను పాటించలేదు ఈయన. కొంతకాలం పాటించాడు. దాని తర్వాత తాను ఇష్టం వచ్చినట్టు జీవించగా సొలొమోనుకు దేవుడిని తను తెలుసుకోవాలన్న ఆశ రాటాన్ని బట్టి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సొలొమోను ఏమడిగాడో మీకు తెలుసు. ఏమన్నాడు? నీకేం కావాలి? దేవుడు ప్రత్యక్షమైతే ఆగయ్యా బాబు నువ్వు సడన్గా వస్తావని చెప్పలేదు, నువ్వు ముందే చెప్పొచ్చు కదా, మిస్డ్ కాల్ ఏదో ఇస్తే బాగుండేది అనలేదు కదా. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే మనం అంటాం ఏమని అడగాలి నాయన, ఏమని అడగాలి? నువ్వు ఒక లిస్టు అంటే రోజు రోజుకి లిస్టు మారిపోతా ఉంది అనలేదు. క్లియర్, హీ వాజ్ క్లియర్. ఏమన్నాడు? అయ్యా మంచి చెడుల వివేచన నువ్వు నాకు ఇవ్వు, నేను చక్కగా పరిపాలించి. దేవుడు ఆశ్చర్యపోయాడు. ఆ జ్ఞానమును ఇచ్చి దాని తర్వాత తనకి సమస్తాన్ని ఇచ్చాడు. కానీ వాటన్నిటిని తను వ్యర్థం చేసుకున్న తర్వాత సొలొమోను కంటే మించిన జ్ఞానం కలిగిన వాడు లేడని బైబిల్ చెప్తుంది. దేర్ వాజ్ నోబడీ ఎల్స్ హూ ఇస్ వైస్ దెన్ సొలొమోన్.
అయితే ప్రసంగి 12వ అధ్యాయం ఆఖరి వచనం ఒక చక్కని మాట చెప్పాడు. ఇదంతయు చూసిన తర్వాత తేలిన తాత్పర్యం ఏంటనగా అని చెప్తాడు. 12వ అధ్యాయం ఆఖరి వచనం. ఇదంతయు వినిన తర్వాత అంటే ఆ 12 అధ్యాయాలు మీరు చూస్తే ప్రతిదీ ఆకాశం కింద ఉన్న సమస్తాన్ని చూసి ఒకటే మాట వాడుతూ ఉంటాడు. ఏమంటాడు? వ్యర్థము వ్యర్థము వ్యర్థం. ఇంగ్లీష్ లో వ్యానిటీ 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 అని ఉంటుంది. దెన్ హి ఈస్ టెల్లింగ్ సంథింగ్. ద మోస్ట్ వైజెస్ట్ మ్యాన్, తెలివి అయిన వాడు, ఈ లోకరీత్యా అతి తెలివి ఉన్న వ్యక్తి చెప్తున్న మాటలు. బుద్ధిహీనులు చెప్తే మనం వినం కదా. అందుకనే దేవుడు సొలొమోనుని ఎంచుకున్నాడు. ఆయన కంటే మించిన జ్ఞాని లేడు. ఎప్పుడైనా మనకు అడ్వైస్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తామండి? తెలివి ఉన్న వాళ్ళ దగ్గర కదా, అంతేనా? రైట్. వి వాంట్ టు గో టు ద వైజ్ పర్సన్. అందులో కూడా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. కొన్నిసార్లు మనకి అనారోగ్య పరిస్థితులు ఉంటే, ఏదైనా ప్రత్యేకమైన ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుంది తెలుసా? దీంట్లో స్పెషలిస్ట్ ఎవరండి? ఈ టౌన్లో స్పెషలిస్ట్ ఎవరండి? అన్నిటికంటే బెస్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలనుకో. ఎందుకు? వాళ్ళు చెప్పే మాటలు మనకి ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో పుట్టబోయే వ్యక్తులందరిలోకి అతి తెలివైన వ్యక్తి చెప్తున్న మాటలు విందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించినట్లెట్లా మానవ కోటికి ఇదే విధి. చాలండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో అతి ప్రాముఖ్యమైన వచనం ఇది. దేవునికి విధేయులై లేక భయభక్తులు కలిగి జీవించుట, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుట మానవ కోటికి ఇదే విధి. ఎవరు చేస్తారు? ఆయనను తెలుసుకున్న వారు. మీరెవరైనప్పటికీ, ఇఫ్ యు వాంట్ లైఫ్ టు మేక్ సెన్స్, జీవితం నిజంగా అర్థవంతంగా ఉండాలంటే, డబ్బునోళ్ళు కావచ్చు, డిగ్రీలు ఉన్నోళ్ళు కావచ్చు, ఏమీ లేనివారు కావచ్చు, మరొకటి whoever you are who are listening to this word today, irrespective of whatever position you are in this world, ఈ లోకంలో మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఈ లోకరీత్యా మీకు ఏమి ఉన్నప్పటికీ ఏమీ లేనప్పటికీ, జీవితమునకు అర్థం తెలియాలి అంటే, మాటలు జాగ్రత్తగా గమనించమని కోరుతున్నాను. జీవితమునకు అర్థం తెలియాలంటే, ఇఫ్ యు వాంట్ యువర్ లైఫ్ టు మేక్ సెన్స్, యు నీడ్ టు నో గాడ్. దేవుణ్ణి తెలుసుకుంటేనే తప్ప జీవితమునకు అర్థం తెలీదు. సింపుల్. జీవితమునకు నిజమైన అర్థం తెలియదు ఎంతకాలం అంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకోనంత వరకు. అయితే ఇప్పుడు ఇందులో నెక్స్ట్ మెట్టుకు వెళ్దాం. దేవుణ్ణి తెలుసుకోవటం ఒక్క సందర్భములో ఒక పాయింట్లో జరుగుతుంది. ఆర్ యు విత్ మీ? రైట్. ఆ పాయింట్ని ఏమంటాం? సాల్వేషన్, రక్షణ. లేకపోతే నేను విశ్వాసిని అయ్యాను. ఇట్ ఈస్ ఎ పాయింట్. అది ఎలా జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఎలా దేవుణ్ణి తెలుసుకుంటే, ఇప్పుడు ఇందులోని ప్రాముఖ్యమైన విషయానికి వద్దాం. సరే, మనిషి యొక్క జీవితము నడిపింపబడవలసింది ఉద్దేశము ద్వారా. రైట్? వింటున్నారా? అర్థమైందా? మనిషి యొక్క జీవితం, మన జీవితాలు దేని ద్వారా నడిపింపబడాలి? ఉద్దేశము. అవర్ లైఫ్ షుడ్ బి driven by purpose, not by power or possessions or positions or whatever it is. We should be driven by purpose. ఉద్దేశము ద్వారా మన జీవితం నడిపింపబడాలి. ఆ ఉద్దేశము స్థిరమైన నిత్య ఉద్దేశమై ఉండాలి. ఇవన్నీ ఉద్దేశాలు కాదు. చాలా మందికి ఇవన్నీ ఉద్దేశాలు, లేకపోతే వేరే ఉద్దేశాలు ఉన్నాయి. అవి ఉద్దేశాలు కాదు. ఇవన్నీ తాత్కాలికమైన ఉద్దేశాలు. స్థిరమైన ఉద్దేశం ఏంటయ్యా అంటే, దేవుడు మనల్ని ఎందుకు చేశాడు? ఆయనను తెలుసుకోవడానికి. ఆయన్ని తెలుసుకొనుట ఒక సందర్భములో, ఒక సమయాన, ఒక క్షణాన జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎ పాయింట్. హౌ కెన్ ఐ నో గాడ్? యూ కెన్ నో గాడ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. అక్కడే బయట వారికి కోపం వస్తుంది. ఈ మాటలు వింటున్న క్రైస్తవేత్తరులకు కోపం వచ్చేది ఇక్కడే. ఎక్కడ? అన్ని రోడ్లు కాదు. దేర్ ఈస్ ఓన్లీ వన్ వే. అన్ఫార్చునేట్లీ దేర్ ఈస్ ఓన్లీ వన్ వే. యేసుప్రభు వారు జీవించినప్పుడు ఒక మాట ఆయన చెప్పిన అనేక మాటలు ఏమన్నాడు ఆయన? నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రానేరడు.
He said, no one can come to the Father except through me. నేనే ఒక మార్గము, ఒక సత్యము. అవునా? He didn't say, I am a way. Then there is a lot of difference. నేను ఒక మార్గం అంటే ఇంకొక మార్గం కూడా ఉంది. అర్థమవుతుందా? ఆయన చెప్పలా. He didn't say, I am a way. He said, I am the way. That means there is no other way. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ 1:5 ఇంగ్లీష్లో, తెలుగులో కలిపి ఉంది. అందులో యేసుక్రీస్తు ద్వారా అన్న మాట ఉంటుంది. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. చాలండి. యేసుక్రీస్తు ద్వారా ఆయనకు కుమారులు అవుతాం. అది కాబట్టి కనెక్షన్ కావాలా? ఈ కనెక్షన్ పొందని వారు ఈరోజు యేసుక్రీస్తు ద్వారా పొందండి. అది ప్రారంభం మట్టుకే. దేవుణ్ణి తెలుసుకొనుట ఇది సంపూర్ణం కాదండి. దేవుణ్ణి తెలుసుకొనుట అన్నది ప్రతి మనిషి యొక్క ఉద్దేశం అయితే, దేవుడు మనిషిని ఆయన్ని తెలుసుకోవడానికి సృష్టించాడు. ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీ కేవలం దేవుడే భర్తీ చేయగలడు. ఆ ఖాళీ ఏంటంటే ఆయన్ని తెలుసుకోవటం. దేవుణ్ణి తెలుసుకోవాలంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తెలుసుకోవాలి. ఆయన ద్వారా ఆయన దగ్గరకు వచ్చావా, సంతోషం. రాకపోతే ఈ రోజు రా, అది విషయం. అయితే ఇది కేవలం ఒక పాయింట్ మట్టుకే. దాని తర్వాత మన జీవిత కాలం అంతా ఆయనని మరింత తెలుసుకుంటా ఉండాలి. అది కనెక్షన్ ఉంటే సరిపోదు. ఆ కనెక్షన్ ఏమవ్వాలి? కొనసాగాలి. దాన్ని ఇంగ్లీష్లో ఇంకో మాట అంటారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ పాయింట్ దట్ బ్రింగ్స్ యూ టు గాడ్. ఆఫ్టర్ యూ కమ్ టు దట్ పాయింట్ దేర్ షుడ్ బి ఎ పర్స్యూట్. పర్స్యూట్ అంటే ఏంటో తెలుసా? నిరంతర అన్వేషణ. నిరంతర అన్వేషణ. మన జీవితకాలం అదే పౌలు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవడానికి అంటే తెలియలేదు ఆయనకి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అన్నాడు. అంటే ఆయనకి తెలియదా? అంటే ఏంటి? నా జీవిత కాలం అంతా దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకోవడానికి నాకున్నదంతయు పెంటతో సమానం అన్నాడు. He said knowing God. That means what? He had a deep pursuit to know him. ఇక్కడ అనేక మంది ఈ పాయింట్కి వచ్చారు. నో డౌట్ ఇందులో 60%, 70%, 80% ఎంతమంది అయితే ప్రభు బల కోసం నిలబడతారో నిజమైన రక్షణ అనుభవం ఉన్నోళ్ళనే నేను అనుకుంటున్నా. అది లేకుండా పాల్గొంటే దయచేసి చేయొద్దు. బట్ ఇఫ్ యు ఆర్ ట్రూలీ సేవ్డ్, ప్రైజ్ గాడ్. ఒకవేళ బాప్తిజం తీసుకోపోయినా రక్షింపబడని వారు పలువురు ఉన్నారు. బాప్తిజం ద్వారా రక్షణ రాదు, కానీ నిజంగా పశ్చాత్తాపడి మీ జీవితాలను కనిపిస్తే ఆ పాయింట్కి వచ్చారు. చాలా సంతోషం. కోట్లాది మంది రాలా. కోట్లాది మంది ఆయన్ని తెలుసుకోకుండానే చనిపోయిన వారు ఉన్నారు, చనిపోతున్నారు. కానీ దేవునికి స్తోత్రం, యూ కమ్ టు ద పాయింట్. బట్ ద హోల్ థింగ్ ఇస్ ఆఫ్టర్ దాట్ నువ్వు ఎక్కడున్నావు? దేవుణ్ణి తెలుసుకున్నట అన్న అన్వేషణలో నువ్వు ఎక్కడున్నావు? అది అనుదినము వాక్య పఠనం ద్వారా, అనుదినము ప్రార్థన చేయటం ద్వారా. అది ప్రశ్న ఏంటంటే పాయింట్కి వస్తే సరిపోదు. అది కేవలం కనెక్షన్ ఏర్పడింది. కానీ ఆ కనెక్షన్ ఎప్పుడు ఉండాలంటే ఏంటి? నువ్వు అనుదినము ఆయన్ని తెలుసుకోవాలి. అది మొదటిది. 5 విషయాలు చెప్తాను, సమయం అయిపోతుంది. రెండోది దేవునిని తెలుసుకొనుట ప్రప్రథమమైన ఉద్దేశం అయితే అందులో 5 భాగాలు. మొదటిది దేవునితో ఏమవ్వాలి? ఏర్పడాలి? కనెక్షన్ ఏర్పడాలి. ఎవరి ద్వారా వస్తుంది కనెక్షన్? దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసుక్రీస్తు ద్వారా. వేరే ఏ ద్వారా ఉందా? లేదు. అన్ఫార్చునేట్లీ లేదు. యు కమ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ సే హెల్ప్ మీ అండర్స్టాండ్ గాడ్. ఇది జరిగిన తర్వాత రెండోది, ఈ ఉద్దేశంలో రెండోది, విదిన్ ద పర్పస్ ఆఫ్ నోయింగ్ గాడ్. ఫస్ట్ వన్ ఇస్ కనెక్టింగ్ విత్ గాడ్. సెకండ్ వన్ ఇస్ కమిటెడ్ టు ద చర్చ్. మొదటిది ఎవాంజలిజం అంటే, సెకండ్ది ఫెలోషిప్. దేవుణ్ణి మనం తెలుసుకున్న తర్వాత మనము సహవాసమునకు కట్టుబడి ఉండాలి. అదే ఆది సంఘం నేర్పించింది. యేసు ప్రభువారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమి వదిలిపెట్టాడయ్యా అంటే తన సంఘాన్ని. అవునా కదా?
దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ హీ లెఫ్ట్ బిహైండ్. దాంతోపాటు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. నథింగ్ ఎల్స్ హీ లెఫ్ట్. అందుకనే ఎవరి కోసం వస్తానన్నాడు తిరిగి? తన వధువు సంఘము కోసం. అవునా కదా? దేవుడు పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన ఆరోహమైన అయిపోయినప్పుడు తన సంఘమును విడిచిపెట్టాడు. సంఘం అంటే ఎవరు? ఆయన నామం యందు విశ్వసించిన ప్రతి ఒక్కరు. ఆ సంఘమునకు ఏమిచ్చాడు? ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. అయితే అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు సహవాసముగా కూడుకొనుట మానక. కొంతమంది ఈ దినాల్లో ఏం చెప్తారంటే, చర్చ ఎందుకండి, నీ దేహం దేవుని యొక్క అంతే, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు, ఇంట్లో ఉండు చక్కగా, గుడికి ఏం చేసేదే ఉంది. భలే లాజిక్ అమ్మ, అందుకంటే అవసరంలే. ఐఎమ్ టెలింగ్ యూ, చర్చ్ ఇస్ వేర్ లైఫ్ ఇస్. సహవాసంలో ఏముంది? జీవం ఉంది. సహవాసంలో పాల్గొనటం కాదండి, అటెండెన్స్ గురించి చెప్పట్లా నేను. బీ కమిటెడ్. కమిట్మెంట్ వేరే, అటెండెన్స్ వేరే. లేదా? చాలా తేడా. అటెండెన్స్ కాలేజ్లో 100/100, కానీ చదివావా? చదవాలా అంటే ఏం లేదు, కమిట్మెంట్ లేదు. గుడికి వస్తున్నావా? కొంతమంది ఉంటారు క్రమం తప్పకుండా 600 గుడికి ఎందుకు వచ్చి చేసేది? అటెండెన్స్ టిక్ మార్క్ వేయించుకోవడానికి. ఆర్ యూ కమిటెడ్ టు ద చర్చ్? సంఘమునకు నువ్వు కట్టుబడి ఉన్నావా? నీ నిబద్ధత ఏంటి? ఆది సంఘంలో దేవుడు ప్రారంభించిన తన యొక్క గంభీరమైన ప్రణాళిక. అపోస్తల కార్యం మీరు చూస్తే టైం లేదు, అందులో చూడండి ఆది సంఘం గురించి. వారు ఎంతగా కట్టుబడి ఉన్నారు. అనుదినం కూడుకునేవారంట. అనుదినం కూడుకునేవారు, అనేక పనులు చేశారు. అది రెండవ విషయం. జీవితమున నడిపింపవలసినది ఏంటి? ఉద్దేశం. ఆ జవాబు మీరు తీసుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి. ప్రతి మనిషి నడిపింపబడవలసింది దేని ద్వారా? ఉద్దేశము. ఆ పర్మనెంట్ ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి తెలుసుకోవటం. సింపుల్ సింపుల్, దయచేసి అర్థం చేసుకోండి. దేవుణ్ణి తెలుసుకోవటం. దేవుణ్ణి ఎలా తెలుసుకుంటాం? యేసుక్రీస్తు వారి ద్వారా. తెలుసుకున్నప్పుడు ఏం ఏర్పడింది? కనెక్షన్ ఏర్పడింది. అదొక్క పాయింట్ మట్టుకే. దాని తర్వాత ఆ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఆయనను తెలుసుకున్నటలో ఎదుగుతా ఉండాలి. ఇది ప్రాముఖ్యం. ఆ రోజు నీ అన్వేషణ ప్రారంభమైంది, అది కొనసాగుతానే ఉండాలి. దానికి రెండవది సహాయపడేది సంఘమునకు కట్టుబడి ఉండు. కనీసం క్రమంగా వస్తూ ఉంటే కలిసి దేవునిలో మనము ఏమవ్వచ్చు? ఎదగచ్చు. ఆత్మీయమైన ఎదుగుదల అలా వస్తుంది. దాని తర్వాత చక్కని ఆత్మీయమైన అలవాట్లు మన జీవితాల్లో పెంపొందించుకోవాలి. థర్డ్ థింగ్ ఇస్ కల్టివేట్. ఫస్ట్ వన్, గెట్ కనెక్టెడ్ విత్ గాడ్. సెకండ్, కమిట్ టు చర్చ్ ఆర్ ఫెలోషిప్. కమిట్, ఒక ఒప్పందానికి రా. అవును, నేను క్రమంగా వచ్చి దేవుని యందు ఎదుగుతాను. మూడవది, కల్టివేట్ స్పిరిచువల్ హ్యాబిట్స్. చక్కని ఆత్మ సంబంధమైన ఏం చేయాలి? అలవాట్లను పెంపొందించుకోవాలి. కొన్నిసార్లు కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, మేము ఎదగట్లేదండి. ఎదగాలని ఆశ ఉంది కానీ ఎదగట్లేదు. దానికి పెద్ద బ్రహ్మాండమైన ఇదేం లేదు. మనం ఎదగాలి అంటే మనం సమయం ఎక్కువ తీయాలి, అంతే. మనం సమయం తీయకుండా ఆత్మీయంగా ఎదగలేము. మీకు 24 గంటలు ఉన్నాయి, నాకు 24 గంటలే ఉన్నాయి. నేను ఇంకా ఉద్యోగం చేస్తున్నాను, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లా. మినిమం 10 అవర్స్, మండే టు ఫ్రైడే మినిమం 10 అవర్స్, కొన్నిసార్లు 11 అవర్స్. కుటుంబ బాధ్యతలు నెరవేర్చారు. సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొవాలి. బయట కూటాలకి వెళ్ళాలి. మరి దానికి నేనేం చేయాలి? సమయము తీయాలి. హూఎవర్ ఇస్ విల్లింగ్ టు టేక్ టైం
మనం ఎంత సమయమును ప్రత్యేకిస్తే అంత మనము ఎదగడానికి అవకాశము ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆశ ఏంటో తెలుసా? మనము క్రీస్తు వలె తయారవ్వాలని. అవునా కదా? దేవుని యొక్క ఆశ అది పరిపూర్ణం ఎప్పుడవుతుంది? అక్కడికి వెళ్ళినప్పుడు. కానీ ఈ లోకంలో మనం చూస్తాం, గాడ్ వాంట్స్ అస్ టు బీ క్రైస్ట్ లైక్. ఆయన స్వరూపమందు మనం మార్చబడాలి అంటే, క్రీస్తు వలె మనం తయారవ్వాలంటే మనం ఆయనతో మరి ఎక్కువ సమయము గడపాలి. దానికోసం మనం సమయం ప్రత్యేకించి పెట్టాలి. ఏంటి చక్కని ఆత్మీయమైన అలవాట్లు అంటే అదేం పెద్ద మళ్ళీ బ్రహ్మాండమైంది. వాక్య పఠనం చేయటం, ప్రార్థన చేయటం, వాక్యమును ధ్యానం చేయటం, వాటిని అనుసరించి జీవించడం, అంతే. స్పిరిచువల్ హ్యాబిట్స్. ఎందుకంటే ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది కదా, సో ఏ థాట్ యు రీప్ ఏ యాక్షన్. అట్లా చెప్తూ యు సో ఏ హ్యాబిట్ అండ్ ఇట్ విల్ రీప్ ఏ క్యారెక్టర్ అని ఉంటుంది. అలవాట్లను మనము విత్తనాలుగా వేస్తే శీలం తయారవుతుందంట. అల్టిమేట్గా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు మాట్లాడేది మన క్యారెక్టర్ గురించి, వేరేం కాదు. ఒక వ్యక్తి యొక్క శీలము ఏ రీతిగా ఉండింది అదే. అండ్ యువర్ క్యారెక్టర్ విల్ డిఫైన్ యువర్ డెస్టినీ అని ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద బైబిల్, ఇట్ ఇస్ ద జనరల్ కోట్. అయితే ఆత్మీయమైన చక్కని అలవాట్లు మనం విత్తుతూ ఉంటే, వాక్య పఠన, ప్రార్థన అన్న అలవాట్లు మనం విత్తుతూ ఉంటే, తద్వారా మనం ఏమవుతుంది? మన శీలము తయారవుతుంది. దాని ద్వారా మన గమ్యము. ఇది 3వది. 4వది, దేవుని ప్రజల పట్ల మనకి శ్రద్ధ ఉండాలి. ఉద్దేశం కిందే 5 భాగాలు. ఉద్దేశము దేవునిని తెలుసుకోవటం, ఉద్దేశం దేవుని తెలుసుకోవటం, అంతే. ఉద్దేశం ద్వారా మన జీవితాలు నడిపింపబడాలి. ఉద్దేశం దేవుని తెలుసుకోవటం, కనెక్షన్ విత్ గాడ్. దేవుని ఎలా తెలుసుకుంటావు? యేసుక్రీస్తు ద్వారా. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆయన్ని మరింత మరింత మరింత. ఈ జీవితం సరిపోదు, ఆయన్ని తెలుసుకోవడానికి ఈ జీవితం సరిపోదు. ద మోమెంట్ యు కమ్ టు నో హూ హీ ఈస్, దెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ వాట్ ఆల్ హీ కెన్ డూ. ఆయన ఏం చేయగలడు, ఆయన ఏంటి అన్నది నీ జీవిత కాలం అంతా నువ్వు ఇచ్చేయాలి. దానికి ఏంటి తోడ్పడుతుంది? 2వది, దేవుని సహవాసమునకు నువ్వేమవు? కట్టుబడి ఉండు. దాని తర్వాత ఏం చేయాలి? దాని తర్వాత చక్కని ఆత్మీయమైన అలవాట్లను నీ జీవితంలో పెంచుకో. కల్టివేట్ స్పిరిచువల్ హ్యాబిట్స్. అనేక మందికి అనేక రకమైన అలవాట్లు ఉన్నాయి. వాటి కోసం ఎంతో సమయం గడుపుతూ ఉంటారు, కానీ ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం వేరే విషయాల్లో మనం డెవలప్ అవ్వడానికి. వేరే విషయాల్లో ఈ లోకరీత్యా డెవలప్ అవ్వాలని కొంతమంది, మరొకటి అనేక మంది అనేక సమయము, ఎంతో సమయము ఈ లోకరీత్యా ప్రయాసపడుతూ దేనికోసం? డెవలప్ అవ్వాలని, ఎదగాలని. అయితే దేవుల్లో ఎదగడానికి నీకున్న సమయం ఏంటి? While you are working hard and giving a lot of time to do so many other things, how much time do you have to spiritually grow? ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు ఎంత సమయమును గడుపుతున్నావు? అది ప్రశ్న. లేకపోతే మనం ఆత్మీయంగా ఎదగం. 4వది, మనము దేవుని ప్రజల కోసం ఏం చేయాలి? శ్రద్ధను చూపించాలి. కేర్ ఫర్ గాడ్స్ పీపుల్, అండ్ దట్ ఈస్ మినిస్ట్రీ ఆర్ సర్వీస్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44-45 వచనాలు. ఆది సంఘం చేసిన అనేక వాటిల్లో ప్రారంభంలో వారు చేసింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44-45 వచనాలు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొని. దాని తర్వాత మీరు చదివితే చాలా చేశారు ఆది సంఘం. కేవలం వారు కూడుకొని దేవుణ్ణి ఆరాధించడం మట్టుకే కాదు, కానీ అనారోగ్య పరిస్థితుల్లో సహాయపడ్డారు, విధవరాలకు సహాయం చేశారు, ప్రతి వ్యక్తి యొక్క శారీరక మానసిక అవసరతలను వారు తీర్చారు, సో ఆన్ అండ్ సో ఫోర్త్. దేవుని సంఘము ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపించవలసినది. వీ షుడ్ కేర్ ఫర్ గాడ్స్ పీపుల్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. జీవితపు ఉద్దేశములో 4వది, దేవుని బిడ్డల పట్ల మనము శ్రద్ధను చూపించాలి. చూపిస్తున్నారా? ఆర్ యు కేరింగ్ ఫర్ గాడ్స్ పీపుల్? స్టార్ట్ డూయింగ్ ఇట్. దయచేసి చేయండి. ఒక చక్కని దేవుని బిడ్డ చేయవలసిన పని అది. 5వది,
దేవుడు చేసిన పనిని, చేస్తున్న పనులను వాటి యందు ఆనందించు. కీర్తనలు 37:4 యెహోవా యందు ఆనందించుము, అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనలు 37:4. ఏంటి ఆ వచనపు భావం ఏంటి? యెహోవా యందు ఆనందం అంతే కదమ్మా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మన హృదయ వాంఛలను తీర్చాలని మనకు ఉంటుంది, కానీ దానికి ముందు ఒకటి చేయమంటున్నాడు ఆయన. ఏంటంట? యెహోవా యందు డిలైట్ ఇన్ ద లార్డ్. అంటే ఏంటి అంటే దేవుడు ఇతరుల పట్ల, చాలా ప్రాముఖ్యం అండి, దేవుడు ఇతరుల పట్ల చేయుచున్న కార్యాలు, మన జీవితాల్లో చేయుచున్న కార్యాలని బట్టి మనం ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఇదే. If you want to know the meaning of worship in simple words, worship means who he is and what he is doing. ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి ఆయనను స్తుతించుట ఆరాధన, అంతే, ఇంకేం లేదు. ఆరాధన అంటే ఇఫ్ యు ఆర్ వర్షిపింగ్ గాడ్, యు ఆర్ వర్షిపింగ్ హిమ్. వర్షిప్ మీన్స్ ఫర్ వాట్ హీ ఈజ్ అండ్ వాట్ ఈజ్ హీ డూయింగ్. ఎప్పుడైతే మనం దేవుడు ఇతరుల జీవితాల్లో చేసే విషయాలు మనం వింటామో, వెంటనే మన హృదయం ఉప్పొంగుతుందో, నువ్వు యెహోవా యందు సంతోషిస్తున్నావు, అది విషయం. ఏమండి, దేవుడు మా జీవితంలో ఈ కార్యం చేశాడు అంటే, ఆ నిజమా, దేవునికి స్తోత్రం అని చెప్పావు అనుకో, అంటే మనం దేవుని యందు ఆనందిస్తున్నాం. దేవుడు ఇతరుల జీవితాల్లో చేస్తున్న కార్యాలు మనం వినిచినప్పుడు మన జీవితంలో యథార్థమైన సంతోషం వస్తుంది అంటే నువ్వు ఆయన యందు సంతోషిస్తున్నావు. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆర్ యూ సెలబ్రేటింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ అదర్స్ లైఫ్స్? వేరే వారి జీవితంలో, మన జీవితంలో దేవుడు చేస్తున్న పనులను బట్టి నువ్వు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామమును గణపరుస్తున్నావా? అది నీ జీవితం దేని ద్వారా నడిపింపబడుతుంది? వాట్ ఈస్ డ్రైవింగ్ యువర్ లైఫ్ టుడే? ఆయనను తెలుసుకొనుట కాకుండా వేరే దేని ద్వారా అయినా నీ జీవితం నడిపింపబడుతుంటే అది సరి అయిన మార్గములో లేని జీవితం. ఈరోజు సరి చేసుకో, చెప్పు ప్రభు, అందుకనే నీ జీవితంలో ఒడిదొడుకులు. కానీ ఆయనను తెలుసుకొని, ఆయనను తెలుసుకున్న తర్వాత ఆయనను మరింత తెలుసుకోవాలన్న ఒకే ఉద్దేశం ద్వారా నువ్వు నడిపింపబడతా ఉంటే మిగతావన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. అదేంటది? సంఘమునకు కట్టుబడి ఉండటం, చక్కని ఆత్మీయమైన అలవాట్లను పెంచుకోవటం, ఆయన బిడ్డల పట్ల శ్రద్ధను చూపించటం, దేవుడు చేసిన కార్యాలు విని కృతజ్ఞత చెల్లించటం, ఈ మొదటి దాన్ని బట్టే జరుగుతుంది. ఇది ప్రాముఖ్యం, అతి విలువైన ప్రశ్న ఇది. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వర్తమానము నిమిత్తము, దేవుడిచ్చిన వాక్యము నిమిత్తము దేవునికి వందనాలు చెల్లిస్తూ, స్వపరీక్ష చేసుకోవలసిన సమయము, ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవలసిన సమయము. టైమ్ టు ఇంట్రోస్పెక్ట్. బ్రదర్, సిస్టర్, చర్చ్, టైమ్ టు ఇంట్రోస్పెక్ట్. ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరూ ప్రత్యేకముగా ఒకమారు మీ జీవితాలను పరిశీలించుకోండి. దేవుడు మిమ్మల్ని మేల్కొల్పాలని ఆశపడ్డాడు. టుడే వాజ్ ఎ టైమ్ ఆఫ్ అవేకనింగ్. గాడ్ వాంటెడ్ టు షేక్ us up. ఒకసారి ఆయన ఒక ప్రత్యేక రీతిగా కదిలింపు. నీ మనస్సాక్షిని దేవుడు కదిలించగా నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేశావు? నీ జీవితపు ఉద్దేశము ఏంటి? ఏ ఉద్దేశాల ద్వారా నడిపించుకుంటున్నావు నీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని? దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉండిందా? అది లేకపోతే ఈరోజు దేవుడు అన్నాడు, నన్ను తెలుసుకో, నేనేం చేశానో ఒకసారి చూడు. నీ కోసం నా ప్రియకుమారుడైన యేసుప్రభు అని పంపించాను. నీ పాపమును బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. నీ పాపమునకు ప్రాయశ్చిత్తం అంటే ఆ సిలువ దగ్గరికి రావాలి. ఆయన కార్చిన రక్తంలో నీ పాపం కడుక్కోవాలి. నీ బ్రతుకును ఆయనకు అర్పించాలి. యథార్థంగా పశ్చాత్తాపపడాలి, ఆయనకి సమర్పించుకోవాలి. పాపిలే నన్ను క్షమించు అని అడగాలి.
ఇక ఎన్నడూ ఇటువంటి బ్రతుకుని నేను బ్రతకను, నీ కొరకు జీవించే శక్తిని నాకు ఇవ్వు అని చెప్పాలి. యథార్థమైన పశ్చాత్తాపం, పుట్టుకతో పాపి ఉన్న పశ్చాత్తాపం నీ జీవితం ఆయనకు అర్పించుట. అది చేసావా, దేవునితో సంబంధం ఏర్పడింది. చెయ్యని వారు ఎంతమంది అయితే ఇక్కడున్నారో, ఈ మాటలు ఇంటర్నెట్ ద్వారా విన్నారో, మిమ్మల్ని చేతులెత్తమన్ను, నిలబడమన్ను, ముందుకు రమ్మని అడగను, కానీ మీ హృదయంలో ఈ ప్రార్థన చేయండి. దేవా, మిమ్మల్ని తెలుసుకోవాలని ఆశ ఉందయ్యా, ఆ సంబంధాన్ని నాకు ఇవ్వు. ఈరోజు ఇదిగో నా బ్రతుకుని నీకు ఇస్తున్నాను, యేసుక్రీస్తు ద్వారా మేము నీ బిడ్డలు అవుతామని చెప్పావు కదా ప్రభు. అయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకో. టెల్ లార్డ్, మేక్ మీ యువర్ చైల్డ్. ఐ వాంట్ టు నో యూ. రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ. మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి ప్రభు. మిమ్మల్ని తెలుసుకోవాలన్న ఆశ నాకుంది. అయితే ఆయన నామం ఎరిగిన వారు అనేక మంది ఉన్నారు. ఆయనని ఇంకెంత తెలుసుకున్నావు? ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ గెటింగ్ కనెక్టెడ్ విత్ గాడ్, హౌ లాంగ్ హ్యావ్ యూ గాన్ నౌ? ఎన్ని సంవత్సరాలు గతించిపోయినాయి నీ జీవితం ఆయనకిచ్చి? మరి ఎంత ఆయన గురించిన జ్ఞానం నువ్వు సంపాదించుకున్నావు? ఎంత? ఆయన ఏం చేయగలడో తెలుసా నీకు? ఆయన గుణాతిశయాలు నీకు తెలుసా? ఆయనతో ఎంత సమయం గడుపుతున్నావు? సంగమునకు కట్టుబడి ఉన్నావా? చక్కని ఆత్మీయమైన అలవాట్లు పెంచుకున్నావా నీ జీవితంలో? లేకపోతే ఈరోజు చెప్పు, లార్డ్, ఐ వాంట్ టు కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్, ఓ మాస్టర్, స్పిరిచువల్ హ్యాబిట్స్ ఆఫ్ రీడింగ్ ఎ వర్డ్, ప్రేయింగ్, మెడిటేటింగ్ అపాన్ ఇట్, అండ్ ఐ వాంట్ టు టేక్ అవుట్ టైమ్ టు డెవలప్ స్పిరిచువలీ. ఆత్మీయంగా ప్రభు నేను ఎదగడానికి సమయాన్ని తీసుకుంటానయ్యా. ఈ 24 గంటల్లో నాయన శ్రేష్టమైన సమయాన్ని నేను మీకు ఇస్తాను. ఒప్పందం చేసుకోండి. దేవుని బిడ్డల పట్ల శ్రద్ధ చూపిస్తానయ్యా. మీరు చేస్తున్న కార్యాలు నేను చూసినప్పుడు, వినినప్పుడు మిమ్మల్ని ఆరాధిస్తాను. ఐ విల్ సెలబ్రేట్ యువర్ వర్క్ ఇన్ అదర్స్ లైఫ్స్. ఐ వాంట్ టు లివ్ విత్ ఎ పర్పస్ ఆఫ్ నోయింగ్ యు మోర్ డే బై డే. అనుదినము మరి ఎక్కువ మిమ్మల్ని తెలుసుకోవాలన్న ఒకే ఉద్దేశం ద్వారా ప్రభువు నా జీవితాన్ని నేను నడిపించుకుంటాను. నా జీవితాన్ని నడిపించుకుంటాను. మిమ్మల్ని మరింత 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 తెలుసుకోవాలన్న ఆశ ద్వారానే నా జీవితం నడిపించబడాలన్న తీర్మానం తీసుకుంటానన్న ప్రార్థన చేయండి. దయగల దేవా, పరిశుద్ధుడా, మమ్మల్ని దర్శించినందుకు వందనాలు, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఎందరైతే ఈ సమర్పణతో కూడిన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేశారో వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.